మనకు అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి కూడా ఎక్కడ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినా ఒక క్యూరియాసిటీ అనేది పెరిగింది. రెండోది ఈ మధ్యకాలంలో బస్సు యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఇక్కడ మొన్న టిప్పరు బస్సు ఢీకొనడం ఇలాగా చూస్తున్నాం. అంటే అందరి దృష్టి కూడా ఒక్కసారిగా యాక్సిడెంట్ల వైపు మళ్ళింది. ఎందుకంటే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కరోనా తర్వాత ట్రావెలింగ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల రకరకాల మార్గాల్లో ట్రావెల్ చేయడం అనేది పెరగడం వల్ల అందరికి కూడా కన్సర్న్ అనేది పెరిగింది. అట్లాగే వెహికల్స్ కూడా, ప్రైవేట్ వెహికల్స్ కూడా బాగా పెరిగాయి ఈ మధ్య కాలంలో. సో అంటే ఓవరాల్ గా మొబిలిటీ అనేది, ప్రజల మొబిలిటీ బాగా పెరిగింది కాబట్టి యాక్సిడెంట్ల పట్ల ఒక కన్సర్న్ కావచ్చు, ఒక క్యూరియాసిటీ కావచ్చు, ఒక టెన్షన్ కావచ్చు జనంలో పెరిగాయి. సో అలాగా ఇప్పుడు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ గురి కావడం అనేది వరల్డ్ వైడ్ గా కూడా వైరల్ అవుతుంది. అది అమెరికాలో జరిగినప్పటికి కూడా, అమెరికాలో ఏం జరిగినా కూడా వరల్డ్ వైడ్ వల్ల వైరల్ అవుతుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చినాక అమెరికాలో చిన్న చీమ చిటుక్కున్నా కూడా అందరి ప్రజలు, ఎందుకంటే ఏమి జరుగుతుందో ఏమో అని ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అట్లాంటి ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అక్కడ ఏం జరిగినా మనందరి జీవితాలు మారిపోయే పరిస్థితి కనబడుతుంది. అందుకని ఇప్పుడు అమెరికాలో జరిగిందంటే కూడా, ఇంతకు ముందు అయితే ఎక్కడో అమెరికాలో జరిగితే మాకేంటి అనుకునే వాళ్ళు ఇవాళ అలా అనుకోవట్లేదు. సో ఈ ఫ్లైట్ ఏంటి, ఇది ఎందుకు కూలిపోయింది, దీని వివరాలు ఏంటి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది వచ్చి యాక్చువల్ గా ప్యాసింజర్ ఫ్లైట్ కాదు, ఇది కార్గో ఫ్లైట్. మన కార్గో అంటే చాలా మందికి తెలుసు, రకరకాల సరుకుల రవాణా కోసం సపరేట్ గా తీసుకెళ్లేది. ఇది నిజానికి ఒకప్పుడు ప్యాసింజర్ ఫ్లైటే. ఇది వచ్చి థాయ్ ఎయిర్వేస్ లో ఉండేది ఒకప్పుడు. 1991 లో ఇది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఈ ఫ్లైట్ ది. ఈ ఫ్లైట్ పేరు మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11F అంటారు ఈ ఫ్లైట్. ఇది యూపీఎస్ అనే ఒక కార్గో సంస్థకు సంబంధించిన ఫ్లైట్ అనమాట. అంతకుముందు ఇది 91 లో థాయ్ ఎయిర్వేస్ లో ఉంది. 2006లో దీన్ని కార్గో ఫ్లైట్ గా కన్వర్ట్ చేసి యూపీఎస్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఇది కార్గోని తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే లూజ్విల్లీ కెంటకీ ఎయిర్పోర్ట్ నుంచి హొనలూలు అంటారు, హవాయిలో ఉండే హొనలూలు, డేనియల్ ఎనోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈ సరుకులు అంటే ఇక్కడ వచ్చి ఆయిల్ తీసుకెళ్తుంది. అంటే 38,000 గ్యాలన్లు. 38,000 గ్యాలన్లు అంటే అర్థం 1,44,000 లీటర్లు. అంటే 1,00,000 కేజీల వెయిట్ అనమాట. అది 1,00,000 కేజీల వెయిట్ ఉన్న ఆయిల్ ని, ఇది ఫ్యూయల్ ని తీసుకెళ్తుంది అనమాట. సో ఇదేంటంటే అక్కడ రన్వే 17R అంటారు, ఆ రన్వే 17 కెంటకీ ఎయిర్పోర్ట్ లో స్టార్ట్ అయ్యి గాల్లోకి లేచింది. గాల్లోకి ఎక్కువ కూడా లేదు, 175 ఫీట్ మాత్రమే గాల్లోకి లేచింది. ఆ ఆల్టిట్యూడ్ లోనే అది షేక్ అయిపోయింది. ఒక్కసారిగా లెఫ్ట్ ఇంజన్ లో మంటలు వచ్చాయి. ఆ తర్వాత లెఫ్ట్ వింగ్ సపరేట్ అయిపోయింది చూస్తుండగానే. అయిపోయి అది పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న నాప్ అనే ఒక ఏరియా ఉంది, KNOPP నాప్ అంటారు. ఆ ఏరియాలో ఒక పెట్రోల్ బంక్ కాదు, అది పెట్రోల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఆటో పార్ట్ షాప్ ఉంది, అక్కడ పడిపోయింది. సో అక్కడ కూలిపోయింది. కూలిపోయినప్పుడు ఏమైందంటే కింద గ్రౌండ్ లో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయినారు. ఈ కార్గో ఫ్లైట్ లో మొత్తం 3 ఉన్నారు క్రూ. అంటే పైలట్, ఇంకో పైలట్, ఇంకొకరు 3 ఉన్నారు అనమాట సిబ్బంది. ఈ 3 చనిపోయారు. ప్లస్ అక్కడ ఎంతమంది చనిపోయారని ఇంకా లెక్క కరెక్ట్ గా లేదు, కానీ ఒక 2 అయితే మిస్సింగ్ అంటున్నారు. ఒక 11 నుంచి 15 మంది వరకు గాయపడ్డారని ఇప్పటి వరకు వస్తున్న ఇదనమాట. అయితే ఇది ఎందుకు కూలిపోయింది అనే దానికి ఇప్పటి వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇందులో 2 సంస్థలు ఇప్పుడు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఫెడరల్ అండ్ స్టేట్ అంటారు, మనమేమో సెంట్రల్ అండ్ స్టేట్ అంటారు. వాళ్ళు అమెరికాలో ఫెడరల్ అంటారు. సో ఫెడరల్ ఏవియేషన్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ FDA అంటారు, FAA అదొక సంస్థ. రెండోది నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు NTSB. ఈ 2 రంగంలో దిగి FDR అంటారు, అంటే ఫ్లైట్ డేటా రికార్డు, బ్లాక్ బాక్స్ అంటారు మామూలుగా. బ్లాక్ బాక్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డు,